ఇర్ఫానానికి మస్తు బాగా అనిపిస్తుందంట బబ్బుగాడు ఇమ్రాన్ కొట్లాడుతుంటే దానికి ఈడు వాళ్ళ ఇంటికి పోయి బబ్బుని ఇమ్రాన్ అని కలుద్దామని అనుకుంటున్నావు నారా ఏమైందిరా ఏం లేదు అరే చిన్న పోరాడు ఆరా మీ డాడీ పక్కన చుచ్చు పెడుతున్నాయి మాట్లాడుతుందా అందరి నొదిలి వెళుతూ ఉన్నావే నా డాడీ మస్తు బాధపడుతుండ్రా అందరూ రావే నడు ఏ నడు పోరా బై చెప్పు అంతగానం బతిలాడుతున్నాడు ఆడు కూడా ఏడుస్తుంది తెలుసా ముఖం చూడరా ఫస్ట్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇర్ఫానానికి మస్తు బాగా అనిపిస్తుందంట బబ్బుగాడు ఇమ్రాన్ కొట్లాడుతుంటే దానికి ఈడు వాళ్ళ ఇంటికి పోయి బబ్బుని ఇమ్రాన్ అని కలుద్దామని అనుకుంటున్నావు నారా పోదాం వాళ్ళ ఇంటికి మళ్ళీ రోజు ఎక్కువ సరేనా చెప్పడానికి చెప్తాడు వింటాడు ఇన్ని వచ్చేస్తాడు సరేనా ఏమని చెప్తావు అడిగి పోయి మా డాడీకి ఎందుకు చేస్తున్నావు మీకు కంపిస్తా నా డాడీతో మాట్లాడు రమంటా వచ్చి మాట్లాడరా పోయి అట్లా అలగకు అది అని చెప్పు సరేనా పోదాం అయితే వచ్చినాము ఆయనైతే వాళ్ళు ఉల్లేమైందో ఏం పంచాయతీ అయితే మనకైతే తెలియదు పాపం వీడిగా పొద్దుగాల బతిమలాడింది కాబట్టి వచ్చినా అసలు ఏం లొల్లు అయింది ఏందో ఒకసారి కనుక్కుందాము ఒకసారి అయితే మాట్లాడి దూరం అరే బాబు వెళ్ళ విలువరా ఏమైందిరా ఏం లొల్లు అయింది అరే డోర్ పెట్టు అరే అరే బాబు ఏమైందిరా ఏం లొల్లు అయింది మళ్ళా ఏమైంది మళ్ళా వీడియోలో చూసినా నేను గోవాలో వచ్చిన పోయాడికి పిలువురా అని సార్ రారా బాయ్ మాట్లాడిపోతాము యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పరా బ్యాన్కి అరే రారా బాయ్ ఒకసారి వచ్చి మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకు రా బాయ్ మంచిగా ఉంటారు మంచిగా వేస్తారు కొట్లాడుకుంటే ఏమొస్తుంది రా బాయ్ అరే ఆయనకు కూడా చెప్తా నీకు కూడా చెప్తారా బాయ్ మీరు అటు ఇటు బయట ఉంటే ఎవరికైనా బాగుంటది ఆ ఇర్ఫాన్ గారు కూడా బాగా పడుతుంది తెలుసా మీ గురించి అరే నీ తప్పు కాదురా బాయ్ బయటికి వస్తే తెలుస్తుంది కదరా ఏదో మాట్లాడితే అయిపోతుంది అంత దూరంకే వచ్చాడు ఒకసారి బయటికి రా రారా ఇర్ఫాన్ పోయి మీ డాడీ చెప్పుకోను ఏమైందిరా ఏమైందా ఎందుకు రాబాయి ఊకే మీరు లొల్లి పెట్టుకుంటారు చెప్పారా అరే మీ డాడీకి చెప్పరా మీ డాడీ నవ్వుకొని తప్పకుండా చేస్తుండే మీ డాడీ
పెట్టుకున్నాను నేను కాదు. నీకు తెలియదు అదే తీసుకోవాలన్నా నేను పెట్టుకున్నా అంట లొల్లి. అరే అడుగు అంత పెద్ద మనసు చేసుకొని వచ్చిండు నిన్ను వాళ్ళ డాడీని అంతమా నీకు ఇట్లా చేసి ఎట్లా రాబాయి నువ్వు? నేనేమన్నా అన్నా అన్నది నేనేం బాధపడతలేను. మీ డాడీ కూడా ఏం బాధపడతలేడు. రాండ్రా అన్ని మజాక్ అవుతుందో మజాక్ కాదు రాడు కలుపుతా అంటుడు కదా బాయ్ మీ లొల్లు ఏమైందో మాకు తెలియదు కదరా. ఏం కాలేనా ఓనే అరే చెప్పురా బాయ్ చెప్తే తెలుస్తుంది. ఏం కాలేనా ఏం కావాలంటే మళ్ళీ ఉద్యోగాలు పెట్టుకో నీ ఫోటోలు వల్ల కొట్టుకోవడం దాకా వచ్చిందా? నేనే ఫోటో వాళ్ళ మరి ఎందుకు వల్ల కొట్టినావు ఏమైంది? వాళ్ళ కొట్టబోతే తోట మాటలు మాట్లాడుతూ కొడతారా బాయ్ నేను మళ్ళా మాట్లాడు మళ్ళా. అరే మీ డాడీ నాడ ఫామ్ హౌస్ కాడికి ఒక్కనే పంపించిండు. ఒక్కనే పంపిస్తే నేను ఒక్కనే వచ్చేసిన. ఎందుకు వచ్చినావు మళ్ళీ ఆగేది ఉండే ఆయన వెళ్ళిపోమన్నాడన్నా బ్యాగ్ తెచ్చి ముఖం మీద పడేసిండు. ఏం మాట్లాడాలి రా బాయ్ ఇంకోటి ఈడు తెచ్చిన ఒక ఆలు పిల్లి మాట్లాడుతుంటే బిపి తెప్పాక రా బాయ్ ప్లీజ్ మాట్లాడతావా లేకపోతే బాబు వీడియోలు ఏమైనా తెలుసు తర్వాత వీడియో తర్వాత ఏమైనా మీకు తెలియదు కదా వీడియోలో అయితే మాకు తెలుసు కదా నాకు చెప్తాడు కదా చెప్పకుండా లేదు కదా చెప్పు వచ్చి ఉత్తి కూర్చొనే వస్తుంది రా వీడియోలు చేసుకోరా ఇంట్లో కూర్చుంటా కానీ ఆడికి రాను నేను. అరే ఆడికి రా అంటే ఏమరా బాయ్ చూసుకుంటారా బాయ్ చిన్నప్పటి నుంచి చూసుకున్నాడు ఇప్పుడు వెళ్ళిపోమంటాడా చెప్పు. ఏం తెలియదు చిన్న పోరాడు ఆరా మీ డాడీ. అరే నిన్ను ఎట్లా చూసుకున్నా నువ్వు అట్లనే చూసుకున్నారా అట్లా అంటలే నువ్వు మీ డాడీ నన్ను వెళ్ళిపోమన్నా నాకు బాగా అనిపించింది. ఎందుకన్నాడు అంటే నేను జీప్ నడిపినా అని చెప్పి తప్పు ఒప్పుకున్నాక కూడా వెళ్ళిపో అవసరం లేదు అన్నాడు. అది ఏం చేయాలో వచ్చేసినాడు. అరే కట్టప్ ఇచ్చిండు రా మాట్లాడాలంట నమ్మకరా భయ్ అడుగు కట్టపాడు కూడా నాకు ఇవ్వదు రా భయ్ ఊళ్ళో చెప్తున్నా ఆడికి నాకు అసలు పడదు నేను చెప్తున్నా. అరే చెప్పారా భయ్ వస్తే రమ్మని అరే అట్లా కాదు నడు ఆడంతా మంచిగా ఇంటి దాకా వచ్చినప్పుడు రావాలి రా చూసుకోలేడు అరవై ఇంకన్నా మంచిగా చూసుకుంటాడే చూసుకున్నాడు ఎందుకంటే ఆడికి ఎంత దూరం ఉందన్న వీడికి ఒక 30 కిలోమీటర్లు ఉంటుందా ఆడికి నన్ను ఒక్క నిలిపమంటే బ్యాగ్ వచ్చి ముఖం మీద పడేసాడు ఎంతవరకు కరెక్ట్. నేను కూడా తప్పు చేసిన నేను కూడా ఆయన తెలియకుండా జీప్ నడిపినా సరే అన్న తప్పు అయిపోయింది ఒప్పుకున్నాక కూడా ఇప్పుడు అవసరం లేదు ఏమి అది ఇది అని అంటే నాకు బాధ అనిపించదు అన్న. అందుకు నేను ఫోటో గిట్టో వాళ్ళ కొట్టేసిన. అరే మామ నువ్వు చెప్పకరా సారీ నాకు నీ మీద ఏం కోపం లేదు మీ డాడీ మీద ఏం కోపం లేదు నాకు బాధ అనిపిస్తుంది. అంత చిన్న పోరాడు సారీ చెప్తుండు ఆడు ఆడు ఎంత బాధపడుతుండు ఎంత ఏడుస్తుంటాడు. అరే నువ్వు రాలే అని చెప్పి ఆడు కొన్ని రోజులు వస్తా కొన్ని రోజుల తర్వాత వస్తా వద్దని చెప్పు. అరే నాకు బాధ ఉంది రాబోయే నేను రాలేను ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది నాకు రాబోతే అయితే కావాలంటే మనం బయట తినడానికి పోతున్నాడు వద్దు. అరే ఇగో మీ అందరితో ఉంటారా బాయ్ నేను మీ డాడీతో మాట్లాడాను. అరే నువ్వు బేబీ తెప్పియకరా మాట్లాడతా. అరే మామ నీగో సారీ ఇగో నీ మీద నాకు ప్రేమ ఉంది ఇగో అందరితో మాట్లాడాలని మీ డాడీతో మాట్లాడాలి. అరే నేనే ఎంత అర్థం చేసుకోవాలరా మీ డాడీ అర్థం చేసుకోడా. అరే అయినా కూడా కదరా నా చిన్నప్పటి నుంచి తెలియదు అంటే నాకు ఆయన ఎన్ని చేసినా బాధపడుకుంటుండాలా గానీ ఒక మాట అయిపోతా అరే మీ డాడీకి నేను ఏమో. అరే నీకు తెలియదురా ఇర్ఫాన్ పోనీ లైట్ తీసుకో. అరే మీ డాడీ కన్నా 2 రేట్లు ఎక్కువ బాధపడ్డా నేను తెలుసా.
అరే రారా భయ్ ఆడంతా 10 నాకు ఎవడు మీరు మీద ఏం ఉంటాడు కాదురా భయ్ ఆడంతా మంచి అడిగినప్పుడు రావాలి నడవు కడకు బిబ్బిలు తెప్పకు ఎందుకు చెప్తారా భయ్ ఇప్పుడు ఆయన కూడా చెప్తా అలా కాదు ఎవరెవరు వచ్చింది చూసి మీ ఇద్దరు కొట్టుకునేదిరా నీకు ఎందుకు నీకు లొల్లెందుకు అయితే అసలు పేరు చెప్పు మళ్ళా పేరు చెప్తే అవుతుంది ఏమన్నా పేరు చెప్తే మన అవుతుంది అర్థమవుతుంది డైరెక్ట్ వీడియో పెట్టేసి ఆ బాబు అట్లా వేస్తున్నా అట్లా వేస్తున్నా అని చెప్తారు ఓడి చెప్పిండు చెప్పు ఓడి చెప్పిండ్రా భయ్ అరే మామ వద్దు మామ మళ్ళీ ఓని అన్న ఓనేనా ఓడి చెప్పిండు చెప్పు అడుగురా అడుగు చెప్పు ఓడి చెప్పిండు ఆ వీడియోలు ఉంటాయి కదా ఏ వీడియో మామ ఏదైతే ఆయన నిలబొట్టిన వీడియోలు ఉందో ఆ వీడియోలు ఉంటుంది చూడు నీకే నువ్వు చెప్పు నాకు అరే వద్దురా భయ్ నువ్వు చెప్తే అవుతుంది నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు ఆయన ఎందుకు బాధపడుతుండు మీ ఇద్దరు ఎందుకు కొట్టుకురు అవన్నీ నాకు కావాలి ఆయనకి కూడా కావాలి ఆయన తెలియక నన్ను పట్టుకొచ్చింది పొద్దుగా నుంచి అరే అంత చిన్న పోరోడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు నువ్వు ఏమైందో చెప్పాలిరా భయ్ ఉద్యోగం కూర్చుంటే కాదు కొన్ని రోజుల తర్వాత వస్తానా అర్థం చేస్తాను తప్పైపోయింది కోపంలో చేసిన వస్తాను కొన్ని రోజులు మామ కొన్ని రోజుల తర్వాత వస్తా ఇప్పుడే రాను నేను నాకు రాబుద్ది అయితే ఇప్పుడే అరే నువ్వెందుకు రాబాయ్ అన్న అట్లా మాట్లాడుతున్నావు కొన్ని రోజుల తర్వాత వస్తా అంటున్నావు కదా నాకే కలిగి అనిపిస్తుంది రాబాయ్ మిమ్మల్ని చూస్తుంటే అదంతా గణం అడుగుతుండు రారా అది రాబాయ్ ఎవడో నాకు గురించి ఓడన్నాడు ఎక్కువ మళ్ళీ ఓడన్నాడు ఏమంటారు చెప్తే పేరు చెప్పాలి మనసులో పెట్టుకుంటారు మనుషులు ఎందుకు పెట్టుకుంటావు ఓడరా నాయన నిన్ను మనసులో పెట్టుకోనికి నువ్వైనా కలిస్తేనే కాదా ఇంతమంది ఉర్రు ఆమె ఇద్దరు లేకపోతే ఏంద్రా భయ్ ఎవడు లేడా ఆడ ఎవరికి ఏం లేదా ఆడ అరే అర్థం చేసుకోవాలరా భయ్ కోపంలో ఏమన్నా అన్నాడా చెప్పు నీకు కోపంలో ఏమన్నా అంటే నేను పోయి సారీ చెప్పిస్తారా భయ్ ఆలియా మాటలు నమ్మి నన్ను దూరం పెడుతుండు అంతెందుకన్నా కొత్త ఎవరో వచ్చిరన్నా వాళ్ళ గురించి నాతో టైం కూడా స్పెండ్ చేస్తారు పెద్దోళ్ళు కాదురా అందరూ నీకు తెలుసు అందరూ నీతో ఎట్లుంటారు అందరితో మంచిగా కానీ నీ పక్కకి ఏం ఎక్కిస్తారో నాకు తెలియదు అది నీకు తెలియదు నీకు తెలిసింది కదా నువ్వు వెళ్ళిపోయినావు కదా అది ఎందుకు నాకు చెప్పినావు అనుకో నేను పోయి మాట్లాడతా మీకు తెలియదా మామ ఇప్పుడు ఎంత మాట్లాడినా మళ్ళీ ఆయన అట్లనే చేస్తాడు వద్దు మామ అరే ఇర్ఫాన్ నక్కోరే జాబ్ గర్కు జాబ్ ఇంటికి పో నేను వస్తా ఇంటికి పో ఏం చేస్తావు ఇక్కడ తీసుకోవాలి తీసుకున్నాడు నేను రానన్నా సారీ అన్న సారీ అన్న నేను రాను సారీ వద్దు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చులకనైపోతా ఎందుకైతే ఆడొబ్బని పిలవడరా ఎంత మంచిగా వస్తా కొన్ని రోజుల తర్వాత వస్తా వద్దు నాడు 5-6 రోజులు గ్యాప్ ఇవ్వరా అంటే మాట్లాడుకుంటా అందరి నొదిలి వెళుతూ ఉన్నావే ఎందుకు ఇంత బాధపడుతున్నా అర్థమైతే లేదు ఎవరికి అవురా మాకు చెప్తా బాధపడదు అన్న నేను అరే చెప్తాడు అది పిలుస్తున్నాడు అడిగాడు అంత నీకే కోపం వస్తే నువ్వే కొన్ని రోజులు రావన్నా నాకు కూడా అట్లా బాధ 2 రోజులు కాదు 2-3 నెలలు రాను నేను నాకు సర్కిట్ పిచ్చిలు వేస్తాను నాకు కూడా బాధ చెప్పుడా డైరెక్ట్ ముఖం మీద చెప్తా చెప్పాలి నేను డైరెక్ట్ ముఖం మీద చెప్పాలా మళ్ళా బాధ నాకు వాళ్ళు బాధపడతారని మళ్ళీ నాకు బాధపడతారంటే నీకు పుల్లలు పెడతారు మళ్ళీ ఇంకా పెడతారు ఇట్లనే ఇట్లా పెట్టినంత కాలం ఇట్లనే కూర్చుంటే సంపాదించవు 2 రకాలు పెళ్లి చేసేటోళ్ళు అర్థమైందా మొత్తం నీ మీద ఉంది అది గుర్తుపెట్టుకొని చెయ్యి ఇవన్నీ కథలు ఏ నడరా వస్తే రాని లేకపోతే లేదురా బే వస్తే రాని లేకపోతే లేదు మళ్ళా మాట్లాడు మళ్ళా చెప్పు అడుగు అరే ఒకసారి అయిన వర్షన్ కూడా మీరు నా ఒక్కనే అంటే ఏం వస్తుంది మాట్లాడు ఒకసారి అన్న వర్షన్ కూడా అరే ఒకసారి పోయి మీ డాడీతో కూడా మాట్లాడు ఏమంటాడో అప్పుడు నేను ఆలోచిస్తాను వద్దురా నువ్వు ఆడన్నాడు వీడన్నాడు అన్నావు మాట చెప్తున్నావు ఇప్పుడు గలీజ్ అనుకోకరా ఇప్పుడు ఏదున్నా ఇట్లా నువ్వే నాకు ఇప్పుడు ఆయన అన్నారు వీళ్ళన్నారు అంటే మనం సంపాదించుకోవాలి అంతే నువ్వు ఆడన్నాడు వీడన్నాడు కదా వీడియోలతో కొట్టాలని అంతే నువ్వు అట్లా నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు అన్నగారు ఉండాలా
అలా డాడీతో ఎట్లుంటావు అట్లా ఇంతో ఉండు వీడు చూసుకుంటాను నీకు ఊకే ఇంద్రాబాయ్ అప్పుడు ఆడమడి అంటే వేస్ట్ అయింది చూడు ఆ చిన్నప్పటికే చూసుకోడా రా నేను మంచిగా అడగతో ఉంటాడా మన ఇద్దరు తప్పతో ఉంటాడా అది ఇంత బాధపడ్డాడు తెలుసా పొద్దుగాల డబ్బు లేడని ఏ పిలువురా నువ్వు ఆయన గురించి ఆయన మళ్ళీ నేను వచ్చినాక ఎందుకు వచ్చినా రాని చేయను కదా మళ్ళీ అది అంటే నాకు బాగా అనిపిస్తుంది మాట్లాడతారా భయ్ ఒకసారి మాట్లాడు ముందు అదే నేను నీకు ఏం చెప్తున్నా చెప్పురా నువ్వు మాట్లాడుకో అరే ఇగో ప్లీజ్ ఇర్ఫాన్ ఒక్కసారి నువ్వు మీ డాడీతో మాట్లాడు తర్వాత నేను ఆలోచిస్తాను వస్తా అంటున్నా నీకు మాట ఇస్తున్నా వస్తా అన్నప్పుడు వస్తా ఇగో చెప్పాలేమన్నా వస్తారో లేదన్నా నేను రానన్నా ఇగో రారాబాయ్ అరే ఏంద్రా అందుకెందుకు కోపం తెప్పిస్తున్నావు రాబాయ్ తీసుకోడు కాదురా కొన్ని రోజుల తర్వాత వస్తా ప్లీజ్ గంగా నీ కోపం వస్తావు అట్లే చేస్తాను ఆలోచించు నేను ఎందుకు చేస్తారా నేను ఈ బడవల అన్ని నడరాబాయ్ నడరాబాయ్ తీసుకోవాలి కాలండి తెచ్చకుండా మీరే రాబాయ్ నువ్వు నడు పోరాబాయ్ చెప్పు చెప్పురాబాయ్ ఊరికే ఏం చేయాలి వచ్చి ఏమైంది మీకు లొల్లి మాకా కాదురా బాయ్ ఇప్పుడు అరే ఇర్ఫాన్ ఓడో ఏమో అన్నాడంట అని పేరు చెప్తే నువ్వు మాట్లాడుతావు మేయతోటి మళ్ళీ ఏంది మళ్ళా చెప్పు మళ్ళీ ఆడ అడుగుతున్నా చెప్పు నేను చెప్పాను చెప్పకపోతే కాదురా బాయ్ నడు చెప్తేనైతుంది ఇవన్నీ చెప్పకపోతే కావు మోనీ కాదురా బాబు లేకపోయినా ఫరక్ కాదురా మొత్తం అందరి గురించి ఆలోచించుకొని ఉంటారా రే నువ్వు ఓడో ఏమో అన్నాడంట ఆయన దగ్గరికి నువ్వు ఫోటో వల్ల కొట్టేంత కోపం ఎందుకు వచ్చినా నీకు ఆయనే నన్ను బ్యాగ్ తీసుకొని ముఖం మీద వేసినప్పుడు నాకు అంత కోపం నేను బాధల వల్ల కొట్టినావా చూసే తెలుస్తుంది మా కాడ నువ్వు ఏం బాధపడుతున్నావు చూడు నేనేం ఒర్రుకుంటూ కాదు బాధల వల్ల కొట్టినా అవురా నువ్వు బాధల వల్ల కొట్టినావు ఇప్పుడు పబ్లిక్ ఏమనుకో అలా ఏంది ఏమనుకోవాలి ఎప్పుడు నువ్వు బాధల వల్ల కొట్టినట్టు నాకేం కోపం లేదా నాకు బాధ సరేరా నీ కోపం లేదు నీకు తెలుసు నాకు తెలుసు కోపం లేని నువ్వు వచ్చి ఒక మాట మాట్లాడితే అయిపోతుంది కదా మాట్లాడిస్తలేడు అన్న అన్ని పాయింట్లు లాజిక్ మాట్లాడుతున్నాను మళ్ళీ మాట్లాడు నేను కూడా మాట్లాడుతున్నా నేను మాట్లాడుతుంటే చూడు ఉల్టా మాట్లాడుతున్నాను అన్నట్టు ఉల్టా ఎందుకు మాట్లాడు రా నేను మాట్లాడుతున్నా నేను కరెక్ట్ జవాబు ఇస్తే ఉల్టా మాట్లాడుతున్నా నువ్వు రా నేను మాట్లాడతా ఎంత హ్యాపీ ఆయనకి మనుషులు ఉంటావు ఆయనకుండా అరే నేను చూసుకుంటారా బై నువ్వు వస్తే ఇంకేం చెప్పాలా నేను చూసుకుంటా అన్నా నేను చెప్తుంటా కూడా ఇంటలేడు నేను ఏం చెప్పాలా చెప్పు అంతే అది ఒక్కటి ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడతారు అరే రాను బేటా నువ్వు నేను రాను నాకు రాబోదు అయితే నువ్వు అన్న గంగానే తీసుకోను అన్న నేను రాను ఇంకేది నీకు ఇప్పిస్తా బండి ఇప్పిస్తా ఇంకో వన్ మీద కోపం ముట్టు వచ్చాను ఎప్పుడా బయట అయిపోదాం మాకు ఎక్కువ మాట్లాడతాము పాపం ఇగో ఆడొచ్చి అంతగానో బతిలాడుతున్నాడు ఆడు కూడా ఏడుస్తూ తెలుసా నాకు జ్వరం వచ్చి ముఖం చూడరా ఫస్ట్ జ్వరం వస్తే తర్వాత ఫస్ట్ కలురా బాయ్ ఇప్పుడు కూడా నువ్వు రాకపోతే పోయినాక ఎందుకు వచ్చినారు అది ఇట్లా ఇజ్జత్ పెట్టరా బాయ్ కొంచెం నడు ఇర్ఫాన్ నడు హాస్పిటల్ కూడా తీసుకోతా అంటున్నాడు అరే ఇప్పుడు కూడా దానికి ఇజ్జత్ చేయకపోతే నువ్వు మంచిగా ఆదరా పోయి నువ్వు ఇయ్యకరా పోయి నడు ఇయ్యను అంటే ఏంది మళ్ళా డాడీ పైన నాకు జ్వరం కోపం ఇలా డాడీ మీద నీకు కోపం ఉంటే పోయి మాట్లాడతాం రా పోయి నడు నేను అడరా పోయి ఇది అయ్యేటట్లేదు అరే నువ్వుకి పోరివా ఆయనకి వెళ్ళకపోతే నడు ఇప్పుడు వెళ్ళు అప్పటికే వెళ్తావా అందులో కూడా తిరుగుతున్నావు కదా బాగానే అప్పుడు కొత్తగా నడు నడురా చెప్పురా ఆ మాట కూడా నిజం చేయకపోతే అరే ఇప్పుడు నీకేంది ఇమ్రాన్తో ఇప్పుడు నేను మాట్లాడాలా ఫస్ట్ అయిన మాట్లాడానా అరే నువ్వు ఎప్పుడు రా బయట నిల్చోని ఇగో ఒకటే వీడియోలో కూడా చెప్తున్నా ఫస్ట్ ఆయనతో మాట్లాడండి ఆయన ఏమంటాడో చూసి నేను వస్తా
వీళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలియదు. నువ్వు ఆగన్నా ఏమో మా డాడీకి కింద పడేసిండు, ఫోటో పడగొట్టిండు, ఫోటో తెచ్చింది డాడీ దగ్గర తీసుకొచ్చిండు, ఫోటో పడగొట్టిండు. తెలియక వాళ్ళ కొట్టింది మామ. ఇప్పుడు ఏంద్రా పై నువ్వు చెప్పు, అందరం కూడా చెప్పు నీదేంది. మాట్లాడు సరే లొల్లి పెట్టుకున్నావు పక్క చూసుకో. ఫోటో వాళ్ళ కొట్టినవారు నేను ఆ లొల్లైన విషయం మాకు తెలుసా? మీ ఇద్దరు లొల్లైన తెలియదు. ఇప్పుడు మా ఫోటో వాళ్ళ కొట్టింది తెలుసా అందరికి? వాడికి కొట్టింది తెలుసు, లొల్లైనట్టు కూడా తెలుసు. వీడియో సరే రాబాయ్ పక్కన చెక్కిచ్చారు, పక్కన చెక్కిచ్చి. సరే రాబాయ్ ఇప్పుడు నేను పోతా. సరే అన్న ఏమైంది ఏంది కథ అని ఆయన కూడా అడుగుతా. ఆయన నాట్లే మన పాయింట్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. చూసి వచ్చి తోటి మాట్లాడతాం, అయిపోతుంది కదా. సరే రారా, నీకు ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే బాబు గారిని ఇమ్రాన్ కలుద్దాం అనుకుంటున్నావు అంతేనా? సరే ఆడు వస్తాడా రాడా? లాస్ట్ ఒక్కసారి అడుగు. ఇక వద్దు రాబాయ్, ఫుల్ చెప్తున్నాను. అరే ఒకసారి మీ డాడీతో మాట్లాడరా అప్పుడు వస్తా. మాట్లాడు మళ్ళీ మాట్లాడు. సరే సరే ఓకే థ్యాంక్ యూ. బాయ్.